ఎప్పుడు తినే రెగ్యులర్ పూరీలు కాకుండా రవ్వతోటి ఇలాగ పూరీ చేసుకోండి. సూపర్ క్రిస్పీగా ఉంటాయి. అప్పుడప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ రవ్వ పూరీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ముందుగా మనం ఒక మిక్సీ జార్ని డైరెక్ట్గా తీసుకొని దీంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు అంటే ఇక్కడ నేను మీకు కరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నానండి. 200 గ్రాముల బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాం. దీన్ని సూజీ అని కూడా అంటారు. దీని మొత్తాన్ని కూడా మనం మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తాన్ని మనం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక అర స్పూను ఉప్పుని, అలాగే చిటికెడు మాత్రమే వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుదాము. దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పూరీలకి పిండి కలుపుకుంటాం కదండి, దానికన్నా ఇంకా మెత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే రవ్వ నీళ్ళని ఊరకనే పీల్చేసిద్ది కదా. మనం మళ్ళీ నానబెట్టుకోగానే రవ్వ మొత్తం కూడా చాలా గట్టిగా అయిపోతుంది. అందుకని నేను చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. మీకు పర్ఫెక్ట్గా రవ్వ పూరి అనేది పిండి సెట్ అయిపోతుంది. ఇలాగా మొత్తాన్ని కూడా మనం వేళ్లతోటి ప్రెస్ చేస్తూ కొంచెం అంటే కొంచెం మనం మెత్తగా కలుపుకోవాలి. ఇలాగ పిండి మొత్తాన్ని కలిపేసుకొని దీని మీద మనం మూత పెట్టేసి కనీసం అరగంట పాటు నానేలాగా చూసుకోండి. అరగంట తర్వాత మనం మూత తీసి చూస్తే రవ్వ నీళ్ళని కొంచెం పీల్చేస్తుంది. నేను ఈ పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. ఆ బౌల్ నాకు అవసరమయ్యి నేను వేరే బౌల్లో ఇలాగా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఇంకొక 2 నిమిషాల పాటు ఇలాగ ప్రెస్ చేస్తూ కలుపుతూ ఇలాగ చిన్న ఉండలుగా తయారు చేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం మైదా పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ ఇలాగ డస్టింగ్ చేసేసుకొని ముందుగా మనం ఉండలు తయారు చేసుకున్నాం కదా, దాని మొత్తాన్ని కూడా ఇలాగ మనం ప్రెస్ చేసేసుకోవాలి. ఇలాగా ప్రెస్ చేసుకున్నాక మనం అప్పడాల కర్రను తీసుకొని మొత్తాన్ని కూడా రౌండ్గా షేప్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా పిండిని కింద వేసుకొని రౌండ్ షేప్లోకి చేసుకోండి. మందం కూడా మరీ ఎక్కువ ఉండకూడదు, అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడదు. నేను చూపిస్తాను చూడండి. ఇలాగా ఈ థిక్నెస్లో మీరు పూరిని తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మొత్తాన్ని కూడా షేప్ చేసుకున్నాక నేను ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇలాగా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. తర్వాత దీని మీద ఉన్న పొడి మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసేసి అన్నిటినీ కూడా ఒకటేసారి ఇలాగ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని నూనె అంతా కూడా బాగా వేడిగా ఉండాలండి. తర్వాత ఈ పూరీని వేసి ఇలాగ ప్రెస్ చేస్తూ చేసుకుంటే మొత్తం అంతా కూడా బాగా పొంగుతుంది. చూసారా, మనం రవ్వతోటి చేసినా కూడా ఎంత బాగా పొంగిందో పూరి. అలాగే అప్పటికప్పుడు తింటే సూపర్ క్రిస్పీగా ఉంటుందండి. ఈ పూరీలు చల్లగా కన్నా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి. ఇలాగే మిగిలిన అన్ని పూరీలని తయారు చేసుకుందాము. ఈ పూరీలోకి కుర్మా కానీ లేదా చోలే మసాలా కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియోని నేను ఇంకొకసారి చూపిస్తాను. తప్పకుండా ఇట్లాంటి కర్రీస్ తోటి ఈ పూరీని తినండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం క్రేజీ రెసిపీస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.